హలో సిఇఓ గారు. సార్ సార్ అదే అండి, ఇప్పుడు ఏంటంటే అండి, నమస్తే అండి. ఇప్పుడు ఈ నిర్వాసితులు అందరూ కూడా అండి ఎక్కడెక్కడ వీళ్ళకి పాత దగ్గర ఉండే దగ్గర వాళ్ళకి ఇది ఎన్ఆర్జీఎస్ వర్కులు చేసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండేది. ఇప్పుడు జాబ్ కార్డ్స్ ఉండేది అండి. ఇప్పుడు ఇక్కడ మూవ్ అయిపోతే అక్కడ జాబ్ కార్డ్స్ ఉండడం లేదండి. అదే ఆ జాబ్ కార్డ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలుందేమో ఒకసారి నేను మాట్లాడతాను సార్. ఒకవేళ ట్రాన్స్ఫర్ గానీ చేసుకుని ఇక్కడ యాక్టివేట్ గానీ అయ్యే పని సార్ జాబ్ కార్డు దానైనా తీసుకున్నాం సార్. లేదనుకుంటే అక్కడ క్యాన్సిల్ చేసేసి ఇక్కడ కొత్తగా ఓపెన్ చేసుకునే దానికి అవకాశం ఉంటే నేను ఒకసారి అదేనా మాట్లాడి మీకు నేను చెప్తాను సార్. నిర్వాసితులు అది ఇంపార్టెంట్ అండి. వాళ్ళంటే వెరీ ఇంపార్టెంట్ గా నేను వాళ్ళ సబ్జెక్ట్ చూస్తున్నాను. నిర్వాసితులు వాళ్ళ ఇంట్రెస్ట్ గా చూస్తున్నాను అంటే కొంచెం మీరు వెరీ ఇంపార్టెంట్ గా తీసుకుంది ఇది నాకు అంతా కూడా అప్డేట్ చేయాలి. అది అందరికీ నమస్కారం అండి. ఇవాళ పోలవరం మన పర్యటన చేసినప్పుడు కొంతమంది పోలవరం నిర్వాసితులు అందరూ కూడా కొంతమంది వచ్చి నన్ను కలవడం జరిగింది. వాళ్ళు అడిగింది ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఎవరెవరికి ముందు ఉన్నాయో పాత గ్రామాలలో మీరు ఉండే పాత గ్రామాలలో ఎవరెవరికి ఉన్నాయో మీరు ఇప్పుడు కొత్త గ్రామాలకు పోవడం వల్ల ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ జాబ్ కార్డు జరగలేదని మీరు అందరూ అడగడం జరిగిందని. అలాగే ఇవాళ నేను అదే గురించి జెడ్పీ సిఇఓ గారితో మాట్లాడడం జరిగింది. మీరు వెళ్ళి ఎంపీడీఓకి దరఖాస్తులు పెట్టుకోండి. మీకు అక్కడి నుంచి ఇక్కడికి పాత ఉండే డాక్యుమెంటేషన్ అంతా కూడా మీకు పాతగా ఉండే కార్డులైనా కానివ్వండి, జాబ్ కార్డులైనా కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి మీ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇస్తే మీకు మళ్ళీ ట్రాన్స్ఫర్ కార్డు మీ అందరికీ ఇవ్వడం వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ వీడియో త్రూగా నేను చెప్పాలనుకునేది అందరూ నిర్వాసితులు ఎవరెవరికి ఈ జాబ్ కార్డు ట్రాన్స్ఫర్ అవ్వలేదో అందరికి కూడా ఈ వీడియో కింద మీ అందరికి కూడా కమ్యూనికేట్ చేస్తున్నాను. అందరు కూడా మీరు అందరూ వెళ్ళి ఎంపీడీఓ గారితో ఇది అప్లికేషన్ మీ గ్రామాలలో ఉండే ఎంపీడీఓకి ఈ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని మీ అందరికీ కోరుకుంటూ అందరికి కూడా నమస్కారం. నా పేరు మాచర్ల లక్ష్మి అండి. మాది వేలేర్పాడు జగన్నాథపురం గ్రామం. అక్కడ నుంచి 2022 గోదావరికి ఇక్కడికి R&R జగన్నాథపురానికి తరలించారు. అక్కడ నుంచి మిషన్ కుట్టుకుంటూ అలా జీవనోపాధి కలుపుకుంటూ ఆ పింఛని డబ్బులు 4,000తో జీవనోపాధి గడుపుకుంటూ ఉండేదాన్ని. జాబ్ కార్డులు అడిగితే ఎవరు సమాధానం చెప్పలేదు, జాబ్ కార్డులు ఇవ్వలేదు. మొన్న పుట్టా మహేష్ గారి దృష్టికి వెళ్ళాక ఆ సార్ చెప్పాక మాకు ఇంటికే తెచ్చి జాబ్ కార్డ్స్ ఇచ్చారు సార్. పుట్టా మహేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు మిరియాల పుల్లారావు. ఇక్కడికి వచ్చి దాదాపు 4 సంవత్సరాలు అవుతుందండి. మేము గత ప్రభుత్వంలో జాబ్ కార్డుల కోసం చాలా వరకు తిరిగాము. ఇప్పటివరకు జాబ్ కార్డులు రాలేదు. మన ఎంపీ గారి దృష్టికి వెళ్ళగానే జాబ్ కార్డు అనేది వచ్చినాయండి. మా అందరికీ R&R ప్యాకేజీ జాబ్ కార్డులు ఇప్పించిన మా ఎంపీ పుట్టా మహేష్ గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు.